టీడీపీ కవ్వింపు చర్యలతో దాడులు చేస్తుందని వైసీపీ అభిమానులు ఎక్కడా రియాక్ట్ అవ్వద్దన్నారు దెందులూరు ఎమ్మెల్యే కొరాటి అబ్బయ్య చౌదరి. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి కూటమి తీసుకురావచ్చని, కానీ మోదీ మనసులో జగన్కు ఆశీర్వాదాలు ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా చేసిన 10 ఏళ్లలో చింతమనేని ప్రభాకర్ కొల్లేరును 3వ కాంటూరుకు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. మేము ఇప్పటికే కొల్లేరు సర్వే చేస్తున్నామని 100 కోట్ల అభివృద్ధికి చెల్లించామన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే 200 కోట్లతో కొల్లేరును అభివృద్ధి చేస్తామంటున్న దెందులూరు వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. హోరాహోరీగా ప్రచారాలు జరుగుతుంది. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది ప్రచారం? చివరి దశకు వస్తుంది, ఎటువంటి ఆదరణ వస్తుంది? అన్న మీరే చూస్తూ ఉన్నారు, ప్రజలంతా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకోవటమే ధ్యేయంగా ఈరోజు ప్రజలందరూ కూడా నిశ్చయానికి వచ్చి ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ సందుకు వెళ్ళినా, ఎవరిని పలకరించినా చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు తప్పకుండా జగనన్న బటన్ ఏ విధంగా నొక్కారో మేము బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈరోజు ప్రజలు చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం, తప్పకుండా విజయం సాధించబోతున్నాం, ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. వైపు పోలింగ్ దగ్గర పడుతుంది. మొన్న మీ పార్టీ ఎంపీ అభ్యర్థిపై కానీ, లేదంటే ఆ తర్వాత దెందులూరులో కానీ నిన్న రాత్రి హోంమంత్రి తానేటి వనితపై కూడా దాడి జరిగింది. దాదాపు పెద్ద ఎత్తున 50 మంది వరకు కూడా దాడి చేశారు. ఎలా అర్థం చేసుకోవచ్చు దాడి అని? ఈరోజు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు, కావాలనే రెచ్చగొట్టేటువంటి ప్రవర్తన చేస్తున్నారు. నేను మా నాయకులందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు గెలిచేది మనం. ఈరోజు ఈ 5 రోజులు కూడా ఓర్పుగా ఉండండి. ఎవరు కూడా కవ్వింపు చర్యలు వాళ్ళు చేసినా కూడా ఎక్కడా కూడా మీరు అందరూ కూడా సమన్వయం పాటించండి అని చెప్పి అందరికీ మేము చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మా కార్యకర్త ఓటమి భయం పట్టుకున్నటువంటి వ్యక్తులు ప్రజలను మభ్యపెడదామని ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గెలిపే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం, గెలవబోతూ ఉన్నాం, గెలిచి చూపించబోతూ ఉన్నాం. దెందులూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి కొల్లేరు ప్రాంతం ఉంది. కొల్లేరుని 3వ కాంటూరుకు కుదిస్తామంటూ చింతనేని ప్రభాకర్ మీ ప్రత్యర్థి హామీ ఇస్తున్నారు. అసలు వాస్తవానికి కొల్లేరుకి ఏం చేస్తే బాగుంటుంది అన్న? ఈరోజు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చింతమనేని ప్రభాకర్ ఉన్నాడు. మరి అప్పుడు ఏం చేశాడు? ఈరోజు ఏదో మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడదామనేటువంటి ప్రయత్నం చేయటం సమంజసం కాదు. మేము కొల్లేరు ప్రాంతంలో రీసర్వే చేపిస్తూ ఉన్నాం. దానికి టెక్నికల్ నాలెడ్జ్ అవ్వాలి, దానికి ఏంటనేది స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతా మేము స్టడీ చేయటం జరిగింది. కొల్లేరు ప్రాంత రీసర్వే చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సొసైటీలకి, బీసీ సొసైటీలకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేపిస్తామని చెప్పాం. రెగ్యులేటర్ పూర్తి చేస్తామని చెప్పాం. ఇప్పటికే అక్కడ సబ్స్టేషన్లు 100 కోట్ల రూపాయల స్పెషల్ ప్యాకేజ్తో నేను కొల్లేరులో డెవలప్ చేయడం జరిగింది. తప్పకుండా ఈసారి అధికారంలోకి రావటం ఖాయం. కొల్లేరు ప్రాంతంలో మా 15 గ్రామాల్లో ఈసారి 200 కోట్ల రూపాయలతో స్పెషల్ ప్యాకేజ్గా ఆ కొల్లేరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. ముఖ్యమంత్రి గారికి చెప్పాం, ఆయన కూడా ఒప్పుకోవటం జరిగింది. వైపు కూటమి తరపున ప్రధాని మోడీ, అమిత్ షా, అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ వరుసగా ప్రచారాలు చేస్తున్నారు. ఇటువైపు కేవలం జగన్ మాత్రమే ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. ఎవరి పోరాటంలో ఎవరు గెలిచే అవకాశం అన్న? మేము ఈరోజు ప్రజల సిద్ధం, ప్రజలు మా పక్కన నిలబడ్డారు. ఈరోజు కూటమిలో ఎంతమంది వచ్చి ప్రచారం చేసినా ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారికైనా మనసులో జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. కానీ పైకి ఈరోజు కూటమి కట్టారు కాబట్టి ఏదో వచ్చి మాట్లాడి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మనసులో ఆయన ఆశీర్వాదం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చున్నారు. తప్పకుండా, ఎందుకంటే ఒక ప్రధానమంత్రిగా బాగా చేసినటువంటి ముఖ్యమంత్రిని ఆయన గౌరవిస్తారు. బాగా చేశారు అని కూడా ఆయన అభినందించారు. కాబట్టి ఒక ప్రధానమంత్రిగా మేము ఆయన గౌరవించాం. ఎన్నికల కార్యక్రమంలో సాధారణంగా ఈరోజు వచ్చినప్పుడు రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు. తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే. మళ్ళీ ఢిల్లీలో ఎవరు వచ్చినా మాకు మద్దతు తెలపాల్సి ఉంటుంది. మేము వాళ్ళ మద్దతు తెలిపితే తప్ప అక్కడ పని అయ్యే పరిస్థితి ఉండదు. సార్, అది చూస్తే ప్రచారంలో చూస్తున్నాం కదా, బైక్లపై కూడా ప్రచారాన్ని సాగిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఈ ప్రచారాలు ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. చివరి దశకు ప్రచారాలు చేరుకున్న ఈ తరుణంలో ఖచ్చితంగా వైసీపీ ఒంటరిగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా మోడీ ఆశీస్సులు జగన్ పైనే ఉన్నాయి. ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ కూడా దెందులూరు ఎమ్మెల్యే కొడారి అబ్బయ్య చౌదరి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.